కేసీఆర్ లేకుంటే తెలంగాణ వచ్చేది కాదన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. నవంబర్ 29న జరిగే దీక్షా దివస్ లేకుంటే డిసెంబర్ 9న ప్రకటన ఉండేది కాదన్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలో దీక్షా దివస్ పై కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. రేవంత్ గ్యాంగ్ కేసీఆర్ ను ఇష్టం వచ్చినట్లు తిడుతున్నారని మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ సర్కారు తప్పుడు ప్రచారం చేస్తుందన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. దీక్షా దివస్ అనేది చరిత్రను మలుపు తిప్పిన దినం. తెలంగాణ పోరాటం మలిదశ పోరాటం నవంబర్ 29 కేసీఆర్ గారి దీక్ష. ఆయనను అలుగునూరులో అరెస్ట్ చేయడం, ఖమ్మం జైల్లో పెట్టడం, అక్కడి నుంచి ఆసుపత్రికి తరలించడం, తన దీక్ష కొనసాగించడం. ఆ దీక్షలో కేసీఆర్ గారి ఆరోగ్యం క్షీణిస్తుంటే ఒక తమ్ముడు శ్రీకాంతాచారి, కానిస్టేబుల్ కిష్టయ్య, సువర్ణ, ఢిల్లీలో యాదిరెడ్డి, ఇలా ఎంతోమంది యువకుల బలిదానం తెలంగాణ ఉద్యమాన్ని మలుపు తిప్పింది, ఢిల్లీని కదిలించింది, తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చింది. అంటే ఇవాళ కేసీఆర్ దీక్ష ఫలితం, అమరుల త్యాగ ఫలితం నేటి తెలంగాణ రాష్ట్రం. అంటే నవంబర్ 29 లేకపోతే డిసెంబర్ 9 ప్రకటన లేదు. డిసెంబర్ 9 ప్రకటన లేకపోతే జూన్ 2 తెలంగాణ రాష్ట్రం ఏర్పడదు. అంటే ఇలా రాష్ట్రం ఏర్పడడానికి నవంబర్ 29 అనేది చాలా చాలా కీలకమైంది. ఇలా ఈ దీక్షే లేకపోతే తెలంగాణ ఎక్కడిది, తెలంగాణ లేకపోతే ఈ రేవంత్ రెడ్డి ఎక్కడ ముఖ్యమంత్రి అవుతాడు? ఈయన గదే తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు దగ్గర ఉంటుండే, గానే ఉంటుండే, ఈయన అవుతుండేనా? అవన్నీ ఒక ఫోటో ఆర్ట్ గ్యాలరీ కూడా పెడదాం ఆ రోజు. పాత జ్ఞాపకాలు నెమరేసుకునే విధంగా మన కార్యాలయంలో ఆ రోజు దీక్షా దివస్ సందర్భంగా ఒక ఆర్ట్ ఫోటో ప్రదర్శన కూడా పెట్టుకుందాం. అందరు కూడా దాన్ని చూసి పాత జ్ఞాపకాలు నెమరు వేసుకునే అవకాశం ఉంటుంది. ఆ రోజు అమరుల కుటుంబాలు, మన జిల్లాలో ఉండే అమరవీరుల కుటుంబాలను కూడా పిలుచుకొని సన్మానం చేసుకుందాం.